హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీకు కనుమ శుభాకాంక్షలు అండి. నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికీ, ఆల్ ఫ్రెండ్స్కి నేనైతే ఈరోజు బిర్యానీ అయితే చేస్తున్నాను. ఇంకా నేనైతే మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. నేను అక్కడ బిర్యానీ అయితే చేస్తున్నాను. నేను ఇక్కడ బిర్యానీ చేస్తున్నా, వాళ్ళ ఇంట్లో పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. నేను ఇక్కడ బిర్యానీ అయితే చేస్తున్నాను. బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే కొత్తిమీర, కరివేపాకు, అల్లం చిన్నులపాయ పేస్టు, గరం మసాలా, ధనియాల పొడి, ఇవన్నీ కావాలండి. బిర్యానీ మసాలా. ఇంకా నేను అవన్నీ అయితే వేసాను. ఇంకా అవన్నీ బాగా నూనె, సగం నెయ్యి సగం నూనె అయితేనే బాగుంటుంది. అచ్చం కొంతమంది నెయ్యిలో చేస్తారు, కానీ బాగోదు. నేనైతే అది సగం ఇది సగం వేస్తాను. నేను అయితే అట్లా చేస్తాను. కొంతమంది అచ్చం నెయ్యితోనే చేస్తారు, అలా అయితే ఏవిటేసినట్టు ఉంటుంది. ఇది తింటే ఏవిటేయకుండా ఉంటుంది, కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా అవన్నీ వేగిన తర్వాత ఉల్లిగడ్డలు, పచ్చిమిరకాయలు అవన్నీ వేసి వేగిన తర్వాత మసాలా అయితే వేసాను. ముందు అల్లం చిన్నుల పేస్ట్ వేసాను. నూనె వేడవగానే ఇంకా దాంట్లో ఇంకా ఉల్లిగడ్డలు, పచ్చిమిరకాయలు, టమాటాలు అవన్నీ, క్యారెట్ ముక్కలు అవన్నీ అయితే వేసాను. ఇంకేసిన తర్వాత ఇట్లా అడుగంటకుండా తిప్పుతూనే ఉన్నాను. ఉల్లిగడ్డలు అనేది బాగా వేగాలి. వేగిన తర్వాతనే నీళ్లు పోయాలి. ఇంకా నేనైతే నీళ్లు ముందు అట్లా ఒకదానికి పోసుకొని అట్లా పోసాను. కొలతలు, బియ్యానికి కొలతలు కరెక్ట్గా ఉంటేనే బిర్యానీ కరెక్ట్గా వచ్చిద్దండి. ఎసురు ఎక్కువైనా కూడా మెత్తనవ్వడము, శుద్ధ అవ్వడం జరిగింది. అట్లా కాకుండా సోలకి 2 సోల నీళ్లు కాకుండా సోలకి సోలన్నర నీళ్లు పోస్తే అది ఏ బియ్యమైనా అవ్వనివ్వండి. సోలకి సోలన్నర బియ్యం అయితే నీళ్ళు అయితేనే బాగుంటుంది. కొంతమంది 2 పోస్తారు, కొంతమందికి అక్కడక్కడ మధ్యలో ఉండలుగా ఉంటుంది. అట్లా కాకుండా సోలకి సోలన్నర పోస్తేనే బాగుంటుంది. ఇంకా అట్లా పోసుకుంటేనే బాగుంటుందండి, బిర్యానీ ముద్ద అవ్వకుండా ఉంటుంది. ఇంకా అది చూడండి, నేనైతే ఎసురు అయితే పోసేసాను. మీకు చూపించాను కదా కొలత ప్రకారం అయితే పోసాను. ఇంకా అట్లా అడుగంటకుండా నెయ్యి అదంతా కలవడానికి తిప్పాను. ఇంకా తిప్పిన తర్వాత బియ్యం అయితే వేసేసాను. బియ్యం కూడా ఎలాంటి వడేసుకునే పని అయితే నేనైతే అసలు ఎప్పుడు బియ్యం వడేయను. ఎందుకంటే ముందు కాసిని అది గారెలు తీస్తాను చూడు, దానిలో కొంచెం వేసేసి ఇంకా అది బియ్యం కింద పడకుండా ఉంచుతాను. ఇంక ఉంచిన తర్వాత మొత్తం అది మనం కొలత కరెక్ట్గా పెట్టుకున్నాం కదా, కొంచెం నీళ్ళు ఉన్న ఏం కాదు. అప్పుడు బిర్యానీ బాగా పొడిపొడిలాడుతూ వచ్చింది. నా బిర్యానీ అయితే నాకు ఎప్పుడు బిర్యానీ చేసినా నేను పొడిపొడిలాడుతూనే చేస్తాను. నాకు ముద్ద అవ్వటం అనేది ఉంటుంది. ముద్ద అవ్వటం అనేది కూడా ఎట్లా అంటే గిన్నె కూడా బాగా వెడల్పుగా ఉండి అట్లా ఉంటేనే బిర్యానీ బాగా వచ్చింది. ఇరుకిరికి గిన్నెలో అయితే అసలు రాదు. బిర్యానీ కల్లా వెడల్పుగానే ఉండాలి. ఇంకా ఈ గిన్నె కూడా కాదు, కానీ ఇంకా బాగా వెడల్పుగా అయిన గిన్నె అయితే ఇంకా బాగుంటుంది. ఇంకా ఎసురు అయితే పోసేసాం కదా, బియ్యం అది వేసేసాము. దాంట్లో కొంచెం ఉప్పు సరిపోయిందా లేదా నేనైతే టేస్ట్ చేశాను, కొంచెం తగ్గింది. ఇంకా ఇంట్లోకి వెళ్ళి తీసుకురావాలి కదా, ఇంకా అందుకని నేనైతే ముందు పెట్టేశాను మూత. ఇంకా అదిగోండి ఉప్పు కూడా వేసి మొత్తం అదిగో కలిపండి. అట్లా ఎక్కువ కలపకూడదు. బిర్యానీ కూడా ఎక్కువ కలిపితే ఏమైందంటే బియ్యం అనేది విరిగిపోయింది. నేనైతే బాస్మతి బియ్యం అవి సగము, మామూలు ఇంట్లో రైస్ అవి సగం పోసాను. నేను అట్లా అయితే పోసాను. ఇంకా నా బిర్యానీ అయితే చాలా టేస్ట్గా అనిపించింది. ఇంకా అదంతా అయిపోయింది కదా, ఇంకా బిర్యానీ ఎసురు తీస్తుందిలే. ఇంక పెరుగు చట్నీ దగ్గరికి అయితే వచ్చాను. పెరుగు చట్నీ అయితే చేశాను. పెరుగు చట్నీలో ఇంకా అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ చేపల పులుసు దగ్గరికి అయితే వచ్చాను. ఇంకా చేపల పులుసు కూడా టేస్ట్ చేశాను. ఇంకా చాలా బాగుంది. ఇంకా అన్నీ రెడీ అయిపోతున్నాయి, తినడానికి కూడా రెడీ అవుతున్నారు. ఇంకా అన్నీ అయినట్టు అక్కడ పెట్టేశాము. మటన్ ఒక పక్క, ఇంకా పెరుగు చట్నీ అవన్నీ గ్లాసులు, ఇస్త్రాకులు, ఇంక చాలామంది ఉన్నారు కదా, మా ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ, మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ ఉండేటప్పటికి ఇంకా మేము బఫే ప్లేట్లు అయితే తెప్పించేసాము. ఇంకా బఫే ప్లేట్లో తిందాంలే అని ఇంకా రెడీ చేస్తున్నాం. ఇంకా పెరుగు చట్నీ కూడా అయిపోయింది. ఇంకా ఇస్త్రాకులు, గ్లాసులు, థమ్స్అప్ అన్నీ తీసుకొని వచ్చారు పిల్లలు. ఇంక వాళ్ళైతే తినడానికి రెడీ అవుతున్నారు. ఇంకొన్ని చేపల పులుసు, ఇంక ఇది మేమైతే ఇది తినం కదా, మా అమ్మ శుక్రవారం అయితే తినదు. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా అందరికి పెట్టేసాం. అందరూ అయిపోయారు. లాస్ట్లో నేనైతే తింటున్నాను బిర్యానీ, పెరుగు చట్నీ అది వేసుకొని తింటున్నానండి. ఫస్ట్ ముందు కుర్మా వేసుకున్నాను.